ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప అనే విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రియులారా, దేవుని వాక్యములో దేవుని ఆశ్రయించేటువంటి వారికి లేదా దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో, దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో వారికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, దేవుడు వారి ఎడల చేసేటువంటి మేలుల గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తనలో, ఇది నాకు తెలిసినంత వరకు ఇది మోషే రాసినటువంటి కీర్తనగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. 90వ కీర్తన అంతా కూడా మనం చదవగలిగినప్పుడు 90వ కీర్తనలో అంటాడు, దేవుడు మనుషులను ఎక్కడ నుండి సృష్టించాడో తిరిగి ఎక్కడికి పిలుస్తాడో ఆ విషయాలన్నీ కూడా 90వ కీర్తనలో మనకు రాయబడి ఉంటాయి. తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే గనక, దేవుని చేత సృష్టించబడినటువంటి మానవుడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణే ఆశ్రయించాలి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి ఇప్పుడు మానవుడు తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణే ఆశ్రయించాలి, అవునా? సో ఇప్పుడు ఈ కీర్తన గ్రంథములో మొట్టమొదటి మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటో ఒకసారి మనం చూద్దాం. 91వ కీర్తన, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇందులో ఉంటాయి. ఇప్పుడు మొట్టమొదటి అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇక్కడ మహోన్నతుడైనటువంటి దేవుడు, అవునా? ఆయన సర్వశక్తిమంతుడు. దేవుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు. మామూలుగా మనుషులకు ఎలాంటి శక్తులు ఉంటాయంటే, కొంత వారికి ఉన్నటువంటి ఆయుష్ను బట్టి, వారికి ఉన్నటువంటి బలమును బట్టి వారికి శక్తి ఉంటుంది. శక్తి ఎప్పుడు క్షీణిస్తుందంటే వయసు అయిపోతూ ఉంటే శక్తి అనేది క్షీణించిపోతూ ఉంటుంది. కానీ దేవుని శక్తి ఎలాంటిది అంటే ఈరోజు ఉండి రేపు పోయేటువంటి శక్తి కాదండి. ఆయన పేరే సర్వశక్తిమంతుడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఏమనుకుంటారంటే, నేను శక్తి గలవాణ్ణి అనుకుంటారు, నేను బలవంతుణ్ణి అనుకుంటారు. కానీ బలవంతుడు ఎవరు అంటే దేవుడు. ఆయనకు ఎప్పుడు కూడా నేను వీక్నెస్గా ఉన్నాను, నేను బలహీనంగా ఉన్నాను అనుకోడండి. మనుషులం మనము ఏదైనా చిన్న సమస్య రాగానే ఏమైపోతామండి? బలహీన పడిపోతాం, శక్తి విహీనులమైపోతాం, నిస్సత్వ గల వారిగా అయిపోతాం మనం. కానీ మహోన్నతుని చాటున నివసించేటువంటి వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇక అలా విశ్రమించేటువంటి వాడిని దేవుడు ఏ విధంగా తప్పిస్తాడో, ఏ విధంగా వారిని కాపాడుతాడో ఆ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చాలా వివరంగా చెప్తున్నారు. సో ఇప్పుడు మనుషులను ఆశ్రయించడం కంటే ఎవరిని ఆశ్రయించాలి? మనము యెహోవాను ఆశ్రయించాలి. ఇప్పుడు 3వ వచనం చూస్తే గనక, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. వేటగాడు ఏం చేస్తాడో తెలుసా? ఉచ్చులు వేస్తాడు. వాడు ఒక పక్షిని వేటాడడానికి, ఒక జంతువుని వేటాడడానికి తనకున్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి ఆ యొక్క జంతువుని కానివ్వండి, ఆ పక్షిని కానివ్వండి, దాన్ని చంపడానికి లేదా దాన్ని భక్షించడానికి దానికి కొన్ని ఉచ్చులు వేస్తాడు, ఉరులు వేస్తాడు, అవునా? సో వేటగాడు ఎవరిక్కడ? అపవాది. మన పట్ల వేటగాడు ఎవరండి? అపవాది. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని ఎప్పుడు ఎదురు చూస్తుంటాడట. తెలుసు కదా ఈ మాట మనకు. సో మరి అలాంటి వేటగాడైనటువంటి అపవాది చేతిలో నుండి, వాని ఉరిలో నుండి తప్పించేటువంటి శక్తి ఎవరికి ఉండాలి చెప్పండి?
మనకు లేదా శక్తి. అపవాది నుండి విడిపించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు లేవు. ఉదాహరణకి ఒక మనిషి ఎంత బలవంతుడైనా సరే, ఎంత జ్ఞానవంతుడైనా సరే, 10 మందిని కొట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడైనా సరే, వాడిని బంధించినప్పుడు కొన్నిసార్లు ఏమైపోతాడండి? నిస్సహాయుడైపోతాడు. ఏమవుతాడు? నిస్సహాయుడవుతాడు. వదిలిపెడితే 10 మందిని కొట్టగలుగుతాడు, కానీ వదిలిపెట్టకుండా బంధిస్తే అతడు ఆపదలో పడ్డట్టే, ప్రమాదంలో పడ్డట్టే. మీకు ఒక ఉదాహరణ చెప్తా. బలవంతమైనటువంటి సర్పము చలిచీమల చేతిలో చిక్కి చస్తుందట. చిన్నప్పుడు నేను చదివినటువంటి సుమతి శతకం, మరి ఇప్పుడు పిల్లలకు ఉన్నాయో లేవో తెలియదు నాకు. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. అంటే నువ్వు ఎంత బలవంతుడు అయినా సరే, నీలో ఎంత శక్తి సామర్థ్యాలున్నా సరే, కొన్నిసార్లు చిన్న చిన్న జీవుల చేతులను చచ్చిపోతావు. తేలు ఎంత ప్రాణి అండి? అది చాలా చిన్న జీవి కదా, అది కుట్టితే ప్రాణాలు పోతాయి. కొన్ని విషపూరితమైనటువంటి పురుగులు ఉంటాయి, అవి నీ ఒంటి మీద కుట్టగానే నువ్వు ప్రాణాన్ని కోల్పోతావు. నేను ఏదో పెద్ద శక్తి వచ్చి నిన్ను చంపాల్సిన అవసరం లేదు. అలాగే అపవాది అనబడినటువంటి నీ శత్రువు, మీ శత్రువైన సాతాను అంటాడు ఇంకో సందర్భంలో. వాడు గర్జించు సింహం వలె నీ మీద దాడి చేయడానికి ఎదురు చూస్తున్నాడు. వాడి ఉరిలో నువ్వు పడకుండా ఉండడానికి నేను తప్పించేటువంటి ఆశ్రయం ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఇప్పుడు వాని ఉరిలో నుండి నువ్వు తప్పించబడాలంటే ఎవరి దగ్గర ఆశ్రయం తీసుకోవాలి? ఓకేనా? మహోన్నతుని చాటున నువ్వు నివసించాలి. నా ముందు ఎవరున్నారు అంటే దేవుడున్నాడు. నేను ఆయన వెనక దాక్కున్నాను. ఆయన నాకు కోట, ఆయన నాకు ఆశ్రయము, ఆయన నాకు దుర్గము. ఎంత గొప్ప మాటలు తెలుసా ఇవన్నీ? దేవుడు మన ముందున్నప్పుడు శత్రువు మనల్ని దేవుణ్ణి దాటుకొని రాలేడు మన దగ్గరికి. వాడు మన మీద ఉరి పన్నాడు, మన మీద ఒక కుట్ర పన్నాడు, నిన్ను చంపడానికి, నిన్ను తన దగ్గరికి లాక్కోవడానికి. కానీ నువ్వు ఆశ్రయించినటువంటి దేవుడు ఎవరండి? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన వేటకాని ఉరిలో నుండి నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏ తెగులండి? మొన్న ఒక తెగులు వచ్చింది కదా, ఏంటా తెగులు? ఎంతమంది అల్లల్లాడిపోయారో మీ అందరికీ తెలుసు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, భయానికే కొంతమంది చచ్చిపోయారు. కానీ దేవుడు తనను ఆశ్రయించే అటువంటి వారి గుడారమునకు ఏ తెగులు కూడా సమీపించనీయదు. ఒకవేళ తెగులు వచ్చినా ఆ తెగులును అడ్డుకోవడానికి ఎవరున్నారు? సర్వశక్తి కలిగినటువంటి నీవు ఆశ్రయించినటువంటి నీ దేవుడు నీకున్నాడనేటువంటి విశ్వాసము నీకుండాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, ఎప్పుడైనా నీ పనిలో, నీ యొక్క ప్రయాణములో, నీ యొక్క కాలగమనములో దేవుని నీకు ఆశ్రయంగా చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళావా, లేదా నీ సొంత శక్తి మీద ఆధారపడి నువ్వు ముందుకు వెళ్ళావా? ఒకసారి ఆలోచన చేసి, నీ సొంత శక్తి చేత కానీ, నీ సొంత బలము చేత కానీ నిన్ను నీవే గొప్పవానిగా ఎంచుకుని వెళ్తే తప్పకుండా నష్టపోతావు. అదే నీకు ముందుగా దేవుని నువ్వు పెట్టి నడువు, దేవుడు నీ ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇక కిందికి వచ్చినాక చూస్తే ఆయన ఎలాంటి ఆ సెక్యూరిటీ నీకు ఇస్తాడో తెలుసా? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకేం కలుగుతుందట? ఇక్కడ రెక్కలు
అనేవి మనం ఎక్కువగా ఏ సందర్భాన్ని ఉపయోగిస్తామంటే, కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడుకుంటుంది. ఆకాశములో ఒక ప్రమాదకరమైనటువంటి శత్రువు, ఎవరికి శత్రువు? కోడికి శత్రువు. మీరు గమనించండి, కోడి గద్దతో యుద్ధం చేయలేదండి. కోడి గద్దతో యుద్ధం చేయలేదు. ఒకవేళ యుద్ధం చేస్తే కోడి గెలుస్తుందా ఓడిపోతుంది అనేది మీకు తెలుసు. మరి ఇప్పుడు ఏం చేయాలి? తను యుద్ధము చేయకుండా తన పసిపిల్లలైనటువంటి కోడి పిల్లలను ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా? కాపాడుతుంది. యుద్ధానికి వెళితే ఒకవేళ కోడి గెలవచ్చేమో కానీ తన పిల్లలకు ఏం దొరకదండి? హాని కలుగుద్ది. అందుకే నీకు ఏదైనా హాని సంభవిస్తున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? తెలివిగా సెక్యూర్ అయిపోవాలి. అర్థమవుతుందా? తెలివిగా నిన్ను నువ్వు కాపాడుకోగలగాలి. అంతేగాని శ్రమ వస్తుంది అని తెలిసి కూడా నీ ఎదురుగా శత్రువు సిద్ధపడి ఉన్నాడు చంపడానికి అని తెలిసినా సరే నువ్వు ఎదురొడ్డావనుకోండి, ఏమైపోతావు? చనిపోతావు. పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు, పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? పాముల వలె వివేకముతో ఉండాలి. ఎలా ఉండాలి అప్పుడు? పాముల వలె వివేకముతో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానం అదే. కొంతమంది మొండిపోకడ పోతారు. ఏదైతే అదైంది, చూసుకుందాం పదా అని పోతారు. ఏమైతే పోతే నష్టపోతావు. నీ వెనక ఉన్నటువంటి నీ కుటుంబము నిరాశ్రయులైపోతారు. నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. కోడి గనక గద్దతో యుద్ధానికి పోతే ఏం జరుగుతుంది? పిల్లలు పాడైపోతారు. ఆ విషయము కోడికి తెలుసు, కానీ ఈనాడు కుటుంబాలలో చాలా మందికి తెలియట్లేదు. నేను గుడికి పోతే చాలే, నేను ఆరాధనకు పోతే చాలే, నా పిల్లలు సినిమాలకు వెళ్తారు, పిక్నిక్లకు వెళ్తారు, ఫ్రెండ్స్ తోటి షికార్లకు వెళ్తారు, వాళ్ళకి పబ్బులు, తర్వాత పార్కులు, సరదాలు వాళ్ళకు ఉంటాయండి. నేను వచ్చాను కదా. మరి నీ పిల్లలను ఎవరు కాపాడాలి? నీ కుటుంబానికి ఎవరు ఆశ్రయం కల్పించాలి? కుటుంబ యజమాని పోతే ఆ కుటుంబం ఏమైపోతుందో తెలుసా అండి? అప్పుడప్పుడు అంటుంటాం, ఒరే బాబు నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారా అంటావానమ్మా? నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నాం. మరి అలాంటప్పుడు దేవుణ్ణి ఇంతమంది నమ్ముకుంటే ఆయన పిల్లల్ని ఆయన కాపాడా? ఎలా కాపాడతాడంటే చూడండి, ఎంత మంచివాడు. ఆయన తన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగుతుంది. ఆయన ఏం చేస్తాడట? రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడు. ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది, నువ్వు ఎక్కడుంటావు? నీడ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు, అవునా? బాగా వాన పడుతుంది, ఎక్కడుంటావు? తడవకుండా ఉండే సెక్యూరిటీ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ ఉంటావు. బాగా చలి పెడుతుంది, ఎక్కడుంటావు? చలి రానటువంటి స్థలం ఏదైనా ఉందేమో చూసుకొని అక్కడ ఉంటావు. అంటే పగలు ఎండ దెబ్బ, ఒకవేళ వర్షము దెబ్బ, లేకపోతే చలి దెబ్బ నీకు తగిలినప్పుడు నువ్వేం చేస్తావంటే దాని నుండి ఉపశమనం పొందడానికి ఒక సుస్థిరమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటావు. ఎండ కొడితే కొట్టింది అని చెప్పి ఎండలు నేను వంట చేసుకొని తింటావా? ఏదో చెట్టు కిందనో, లేదైనా ఒక టెంట్ కిందనో, లేదంటే ఒక ఇల్లు ఉంటే ఇంటి కిందనో నువ్వు వెళ్ళి కాసేపు సేద తీరుతావు. బాగా వర్షం వస్తుంది, ఏ చెట్టు కింద అయితే నువ్వు ఎండకు తట్టుకోలేక నిలబడ్డావో
ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు అదే చెట్టు కింద నువ్వు ఎక్కువసేపు నిలబడగలుగుతావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు? తడవకుండా ఉండేటువంటి రేకుల కిందకో లేకపోతే ఒక గదిలోనికో ఇంకొక స్థలానికి వెళ్తావు. అవునా? బాగా చలి పెడుతుంది. బాగా చలి పెట్టినప్పుడు ఏం చేస్తావు నువ్వు? సముద్రం దగ్గర లేకపోతే ఎక్కడైనా చల్లగా ఉన్నటువంటి ఆ మంచు ప్రాంతాలలో ఉంటావా? ఎక్కడైతే వెచ్చదనం దొరుకుతుందో, ఎక్కడైతే చలిమంట వేసుకుంటారో, లేకపోతే ఇంకెక్కడైనా కొంత వేడి తగిలేటువంటి ప్రాంతం ఉంటుందో అక్కడికి వెళ్ళి నువ్వు ఆశ్రయం తీసుకుంటావు. కుక్క ఎక్కడ పడుకుంటుంది? చలికాలం కుక్క ఎక్కడ పడుకుంటుంది? దానికి నువ్వు చెప్పావా ఈరోజు నైట్ పొయ్యిలో పడుకో నీకు చలి పెడుతుందేమని? చెప్పలేగా. దానికి ఉన్న జ్ఞానం ఏంటంటే, ఓహో ఈరోజు చలి పెడుతుంది కాబట్టి దుప్పటి రేపు కొనుక్కుందాం, కానీ ఇప్పుడైతే ఎక్కడ పడుకుందాం? పొయ్యిలో పడుకుందాం అనుకుంటుందట. సో పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ, అవునా? చీకటిలో సంచరించే బాణాలు కానివ్వండి, తెగుళ్ళు కానివ్వండి, ఏవి కూడా నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఇక 10వ వచనంలో చూస్తే ప్రియులారా, 10వ వచనంలో నుంచి చూస్తే నీకు అపాయాలు రాకుండా ఉంటాయండి. అపాయం రాకుండా ఉంటుందా? మీ గ్రామంలోనే ఒక సమాధి దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పాటలు పాడాము, వాక్యం చదివాము. ప్రార్థన చేసే సమయానికి ఒక విష సర్పం వచ్చింది. దాని పేరు ఏం పేరండి? ఏదో జేరుగొడ్డు పాము లేకపోతే నీరుకంటి పాము కాదండి, నాగుపాము అంటారు, తాచుపాము. దాంట్లో ముసలిది కాదు, అది కోడె తాచది. సార్ పాము వచ్చింది అనకపోతే మేము కళ్ళు మూసుకునేవారిని, ప్రార్థన అని అంటున్నాను, పాము వచ్చింది. అపాయము రాదు అని అనుకోవడం మన పొరపాటు. అపాయం వస్తుంది, కానీ అపాయము నుండి తప్పించడానికి దేవుడు జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు సర్పం అక్కడ ఉంది, అది ఉంటే ఉంది, నాకేం కాదు అనుకునేటువంటి దురాలోచన చేయకుండా దాన్ని కాపాడుకుంటూ అది మన మీద దాడి చేయకుండా దాన్ని చూసుకుంటూ మనం చేయాల్సినటువంటి దైవ కార్యం చేసుకొని రావాలి. అర్థమైందా మీకు చెప్పింది? సో నీ జీవితంలో కూడా ప్రమాదాలు వస్తుంటాయి, అపాయాలు ఎదురవుతూ ఉంటాయి, కానీ ఉపాయముతో నువ్వు తప్పించుకోవాలి. శోధనను నీకు సంభవించినప్పుడు శోధన నుండి తప్పించుకునేటువంటి ఉపాయము కూడా దేవుడే కల్పిస్తాడు నీకు. సో అపాయము ఏమీ రాదు, ఏ తెగులును ఈ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఇది ఎక్కువగా మనము ఆటోల మీద, కార్ల మీద, వీటి మీద చూస్తూ ఉంటాం. ఏం చూస్తామండి? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఈ మధ్య 2024 సంవత్సరంలో మీరు టీవీలలో కానీ, పేపర్లలో కానీ, యూట్యూబ్లలో కానీ కొన్ని వార్తలు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఏంటంటే ఆగి ఉన్నటువంటి లారీలను వెళ్ళి గుద్దుకొని, అవునా, ఖచ్చితంగా యాక్సిడెంట్ అయినటువంటి ప్రతి వెహికల్లో ఒకరు ఇద్దరు అంతకు మించి చనిపోయినటువంటి వారు, కాళ్ళు చేతులు విరిగినటువంటి వారు, ప్రాణాపాయ స్థితిలో ఉండి కొట్టుమిట్టాడుతున్నటువంటి వారి గురించి మీరు విన్నారు. అవునా అండి? నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఏమిస్తాడట? ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయనను ఆశ్రయిస్తే నీకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటానండి, నీవు దేవుడిని కాదని నీ ఇష్టానుసారంగా వెళ్తే దేవుడు నీకు సహాయం చేయడు.
నీవు ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఆయనను నీవు ఆశ్రయంగా చేసుకొని ఆయన మీదనే భారం వేస్తే ఆయన నీకు తోడుగా ఉంటాడు. కొన్ని పనులు మనము ఎదుటి వ్యక్తిని నమ్ముకొని చేస్తాం. అంటే ఇక్కడ భరోసా ఎవరు? నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో అతడు భరోసా. బ్రదర్, నీ మీద నమ్మకంతో పోతున్నా అంటే అర్థం ఏంటి? అక్కడ ఏదైనా సమస్య వచ్చినా అవసరత వచ్చినా నీదే బాధ్యత. అప్పుడు దేవుడు అంటాడు, ఓకే నేనున్నాను పో, నీకు ఎలాంటి ప్రమాదం జరగదు, ఒకరు జరిగినా నా దూతలను నేను ఆజ్ఞాపిస్తా పో. ఇలాంటి వాగ్దానములతో కూడినటువంటి ఆశీర్వాదాలు నువ్వు ఎప్పుడైనా పొందావా? కింది మాట చూడండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎంత గొప్ప మాట తెలుసా? నువ్వు అడిగి పోయి నా పేరు చెప్పు అంటాం, అక్కడికి పోయి నా పేరు చెప్పు అంటే అర్థం ఏంటి? అక్కడ నా మీద ఉన్నటువంటి వ్యక్తులకు నేనంటే విలువ ఏంటో తెలుసు కాబట్టి పోయి నా పేరు చెప్పు. ఇప్పుడు దేవునిని ఆశ్రయించే వారిని, మహోన్నతుని చాటున నివసించే వాడికి ఎవరు ఆజ్ఞాపిస్తారట? దేవుడు ఆజ్ఞాపిస్తాడట. ఎవరికి? తన దూతలకు. నీ రాకపోకలలో యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నీ మార్గములన్నిటిలో ఆయన నీకు కాపాడుతాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను వేటితో, చేతులతో ఎత్తి పట్టుకుంటారు. ఈ మధ్య ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 9 మంది ఉన్నారు. ఒక వాహనంలో వెళ్తున్నారు. ఈ 9 మందిలో కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, కొంతమంది దేవుని బిడ్డలు కానివారు ఉన్నారు. ఆ ప్రమాదము జరిగినప్పుడు ఆ వాహనములో ఉన్నటువంటి 9 మందికి 9 మంది చచ్చిపోవాలి. వాస్తవానికి ఎంతమంది? ఒక ఆటో ప్రమాదంలో 16 మంది ఉంటే చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. కనీసం ఒక 4 చనిపోవాలి, కనీసం 2 చనిపోవాలి, కనీసం 1 చనిపోవాలి. అంటే ఒక సెట్ లేచిపోతే అదొక రకమైనటువంటి ప్రాబ్లం. సగం మంది చనిపోయినా సమస్యే, 2 చనిపోయినా సమస్యే, 1 చనిపోయినా సమస్యే. అంతేనే కదండి. మొన్న హైవే మీద ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు 9వ రంజాన్ పండుగ రోజు నైట్ 3 స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు. 2 స్పాట్లో చనిపోయారు, ఒక వ్యక్తి తర్వాత చనిపోయాడు. ఇప్పుడు ఈ ప్రమాదములో పడినటువంటి వారిలో ఏ ఒక్కడు చనిపోయినా 9 మంది కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అవునా కదా? 9 మంది ఒకే కుటుంబ సభ్యులు కాదు. సో దాదాపు 9 కుటుంబాలు ఎంత శోక సంద్రంలో మునిగిపోయేటో మీరు ఒకసారి ఆలోచించండి. కానీ ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తిని దేవుడు కాపాడాలనుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ టీం అంతా కాపాడబడింది. నమ్ముతారా మీరు? అందులో దేవుని పిల్లలు ఉన్నారు, దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారు. కానీ వారి పాదాలకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించినప్పుడు వారు చేతులతో ఎత్తుకుంటారనే వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానమును నెరవేర్చాడు దేవుడు. ఆ ప్రమాదంలో నేను ఒకరిని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయనను ఆశ్రయించేటువంటి వారిలో 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా దేవుడు వారిని కాపాడతాడు.
నన్ను ఎరిగిన వారినే కాపాడుతా, మిగతా వారిని చంపేస్తానే స్వార్థపరుడు కాదు ఆయన. నోవాహు ఓడ తయారు చేసినప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి వారందరినీ దేవుడు కాపాడాడు. ఓడ వెలుపల ఉన్నటువంటి వారిని దేవుడు కాపాడలేడా? వాళ్ళు రాలేదు కాబట్టి కాపాడబడలేదు. వస్తే వారు కూడా రక్షణ పొందేవారే, అవునా? సో యెహోవాను ఆశ్రయించేటువంటి వారికి పాదాలకు రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపించాడు. వారు చేతులతో ఎత్తుకున్నారు. నిన్ను కూడా దేవుడు అలాగే కాపాడుతాడు. ఇంకా కింద వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటి ఆశీర్వాదం ఏంటంటే 9వ అధ్యాయం 11వ వచనంలో, మార్గములలో దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు? 2 మార్గాలు నీ ఎదుట ఉన్నాయి. ఏ మార్గంలో వెళ్తున్నావు? నీతి మార్గంలో వెళ్తున్నావా? దుర్నీతి మార్గంలో వెళ్తున్నావా? నువ్వు దైవ మార్గంలో వెళ్తున్నావా? లోకానుసారమైనటువంటి మార్గంలో వెళ్తున్నావా? ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావో దేవుడు నిన్ను గమనిస్తుంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో ఆయన తన దూతలను నీకు ముందుగా పంపిస్తుంటాడు. కానీ నువ్వు తప్పు చేయడానికి వెళ్ళేటప్పుడు మాత్రం నీకు ఎమ్మడి పంపడు. నువ్వు ఏదైనా పొరపాటు చేయడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన తన దూతల్ని మాత్రం పంపడిది గుర్తుపెట్టుకోండి. నువ్వు మంచి చేయడానికి వెళ్తే, ఆయన పరిచర్య కొరకు వెళ్తే, ఆయన పని నిమిత్తం వెళ్తే తప్పకుండా ఆయన దూతల్ని కావాలి పంపిస్తాడు నీకు. మీకు ఒక విషయం తెలుసా? పెళ్ళైనటువంటి అమ్మాయిలను, కొంచెం వయసు వచ్చినటువంటి అమ్మాయిలను పక్కన ఒక పసిపిల్లవానైనా తోడించి పంపిస్తారు. వాళ్ళకన్నా పెద్దోళ్ళని కాకుండా ఎవరిని ఇస్తారండి? ఓ చిన్న పిల్లవాడిని, వాడికి లాగు సరిగా ఉండదు, అవునా? పెద్ద బలవంతుడు కాదు, యోధుడు కాదు, కానీ ఏం చేస్తారంటే వాడిని వెంట ఇచ్చి పంపిస్తారు. ఎందుకో తెలుసా? సెక్యూరిటీ వాడంతే. ఇప్పుడు దూతలు అంటే దేవుని కంటే గొప్పవారు ఏం కాదు, అవునా? నీకంటే గొప్పవారు కూడా కాదు, కానీ ఆ దూతలు నీకు సేవకులు, ఆ దూతలు నీకు పరిచారకులు, ఆ దూతలు నిన్ను పట్టుకొని నీ పాదాలకు రాయి తగలకుండా దేవుడు నీకు వాటిని పంపిస్తున్నాడు. ఓకేనా? సో ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి, మార్గంలో కాపాడుతాడు. రెండవది, రాయి నీ పాదాలకు తగలకుండా కాపాడుతాడు. 9వ అధ్యాయము 12వ వచనం. ఇక మూడవ విషయాన్ని చూస్తే అక్కడ ఇంకొక మాట రాయబడింది. చూడండి ఒకసారి, 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. మనము ఎవరిని ప్రేమిస్తున్నామట? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడిని ఎందుకు తప్పిస్తాడు? చాలా మందికి ధైర్యం ఏముంటుంది తెలుసా? అమ్మాయిలకి, నేను ప్రేమించేవాడు పెద్ద మునగాడు, అవునా కాదా అండి? మా అమ్మ నాయన్ని ఎదిరిస్తాడు, నా గురించి ఎవరైనా వస్తే వాళ్ళతో కొట్లాడతాడు, అవసరమైతే నా కోసం ఏమిస్తాడు? ప్రాణం ఇస్తాడు అనేటువంటి ఓవర్ యాక్షన్తో బిల్డప్ ఇస్తుంటారండి. సమస్య రాగానే ఫస్ట్ పారిపోయేది వీడే. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. దేవుడిని గనుక మనము ప్రేమించకపోతే దేవుడిని ఎందుకు తప్పిస్తాడు? ఈ మాటలో 2 అర్థాలు ఉన్నాయి. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను తప్పిస్తాడు. కానీ ప్రేమించేటువంటి వాడికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తామండి. మీకు ఇప్పుడు అర్థమైందా? ఇంట్లో ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి అన్నం వండుద్ది, ఇద్దరికి సమానమైన కూర వండుద్ది, ఇద్దరికి సమానమైనటువంటి ఆహారాన్ని పెడుతుంది.
మరి ఇందులో ప్రేమ ఎక్కడ కనపడుతుంది నీకు? ఇందులో ఒకడు అమ్మ కూర్చి ఉంటాడు, ఒక నాన్న కూర్చి ఉంటాడు. అవునా? అమ్మ కూతురు, అమ్మ బిడ్డలు ఉంటారు, నాన్న బిడ్డలు ఉంటారు. కాబట్టి ఇక్కడ వ్యత్యాసం తెలుస్తుంది. ఏంటంటే నేనంటే నా కొడుకు ఏమో ఇష్టం. ఎందుకో తెలుసా? వాడు తినే దాంట్లో నుంచి ఒక గింజ తీసి మమ్మీ అని చెప్పి వాడు నోట్లో పెట్టడానికి ఇష్టపడతాడు. ఇంకొకడేమో డాడీ అని పెడతాడు. ఇక్కడ అర్థమైందా? సో ఇక్కడ ఎవరైతే తల్లిని తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళ గురించి వీళ్ళు ఏం చెప్తారంటే నా కొడుకు నేనంటే చాలా ఇష్టం, నా కూతురికి నేనంటే ప్రాణం అండి. నిన్న నేను సిల్కి మా దగ్గర లేదు, నల్గొండకి వెళ్ళగానే చెప్పకుండా వెళ్ళగానే డాడీ అనుకుంటూ వచ్చి ఫస్ట్ నా ముఖం చూస్తలేదామా, నా చెయ్యి చూస్తుంది. అంటే నేను తెచ్చినాను కాదు, నా చెయ్యి చూస్తుంది. అర్థమైందా మీకు? సో ఇప్పుడు నేనేమనుకుని ఫీల్ అవుతా అంటే చూస్తావా నా బిడ్డ ఎంత ప్రేమ కలదో, నేను పోగానే ఏమైంది డాడీ అని చెప్పి తొందరగా వెతుకుతుంది. అంతే, నన్ను ప్రేమించింది కాబట్టి నా గురించి ఆలోచించింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఏం చేస్తా? తప్పిస్తా. ఏ పేరెంట్ అయినా సరే పిల్లల్ని కొట్టాలని చూస్తారా? వారిని శిక్షించాలని చూస్తారా? వారికి బెస్ట్ ఇవ్వాలని చూస్తారు కదా ఏ తల్లిదండ్రులైనా. మరి ఎవరికి ఇస్తారు బెస్ట్ అంటే ఎక్కువగా వాళ్ళ మాట ఎవరైతే వింటారో, చెప్పిన మాట ఎవరైతే వింటారో, అవునా, వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. ఒకవేళ నీకు శోధన వచ్చిందా, శోధనలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నువ్వు గొప్పవాడిగా చేస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు, నీ పేరు గొప్పదిగా చేస్తాడు ఆయన. కొన్నిసార్లు మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవమానపరచబడుతుంటాం. కానీ నిన్ను దేవుడు అవమానపరిచేటట్టుగా చేయడు, నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. వీడి వల్లనే ఇదంతా జరిగింది అనేది ఒక రకమైనటువంటి వర్షన్. వీడి వల్లనే ఇదంతా జరిగింది. మనం ఇచ్చేటువంటి ప్రజెంటేషన్లో తేడా చూడండి. ఇతడి వల్లనే ఇదంతా జరిగింది, నష్టం జరిగింది. ఇతడి వల్లనే ఇదంతా జరిగింది, మేలు జరిగింది. సో దేవుడు నీ వల్లనే రా ఇదంతా పాడైపోయింది అనేటట్టు చేయడు, నీ వల్లనే ఈ మంచి జరిగిందని నిన్ను గణపరిచేటువంటి గొప్పవాడుగా నిన్ను దేవుడు ఉంచుతాడు. ఎందుకంటే నీవు అతను ప్రేమిస్తున్నావు, నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు. సో దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారిని దేవుడు తలగా ఉంచుతాడే తప్ప తోకగా ఉంచాడు. నెక్స్ట్ 4th పాయింట్, ఆయన శ్రమలలో నీకు తోడై ఉంటాడు. ఎక్కడ? ఆయన శ్రమలలో నీకు తోడై ఉంటాడు. ఒకవేళ శ్రమలు సంభవించాయా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా, వాడిని ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయమన్నాడు. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. శ్రమ దినమున నేను కుంగితే చేతగాని వాడు అవుతాను, కానీ నేను ఆ శ్రమలలో యెహోవాకు మొరపెడతాను. సో ఇక్కడ చూడండి 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో అనుకుంటా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను కాకినాడ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా సీనియర్స్ వచ్చి దేవుని ఫోన్ నెంబర్ తెలుసా అనేది. మేము ఫస్ట్ ఫ్రెషర్ బ్యాచ్, మాకేం తెలుసు దేవుని ఫోన్ నెంబర్? ఇర్మియా 33:3 చదివేది, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా, ఇదే దేవుని ఫోన్ నెంబర్. అంటే అప్పుడు కొత్త పిల్లలం కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. 15వ వచనం 91వ కీర్తన 15వ వచనంలో. సో నీకు శ్రమలు సంభవించినప్పుడు ఎవరి దగ్గరికి రా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టు.
చాలా సందర్భాలలో మనకిగా ఎక్కడ కూడా దిక్కుతోచనప్పుడు, ఇంకో మాటలో చెప్పాలంటే ఎక్కువ ప్రమాదాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తొస్తారండి? దెబ్బకు దేవుడు కనిపిస్తాడు మనకు ఆ టైంలో కదా. దేవా, నన్ను ఈ ప్రమాదం నుండి తప్పించు. 3 పల్టీలు కొట్టేటప్పుడు ఎవడు కనబడతాడు? మూడు పల్టీలు కొడుతుంది కారు, ఎవరు కనిపిస్తారు అప్పుడు? అర్థమైందా మీకు? సో శ్రమలలో దేవుడికి నువ్వు మొరపెట్టు, ఆయన నీకు తప్పకుండా తోడై ఉంటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. చివరిగా దీర్ఘాయువు చేత 16వ వచనం, అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించు. మొన్న ఒక మిత్రుడు కలిసి ఈ సంఘటన అంతా విన్న తర్వాత అన్న, అంటే చాలామంది దేవుడే మిమ్మల్ని కాపాడిండయ్యా, దేవుడే మిమ్మల్ని కాపాడిండయ్యా. వాడు ఏమన్నాడంటే, అన్న పాపి చిరాయు అంటే తెలుసా అన్న? మీరే అన్న అంటున్నాడు. అంటే తెలుసా, పాపులకట చిరకాలం ఆయుష్ ఉంటుందట, పాపి చిరాయు అంటే మీరే అన్న అంటున్నాడు. అంటే సరదాగా. సో దేవుడు ఆయుష్ అనుగ్రహించాలనుకుంటే ఏది శక్తి కూడా ఆపలేదు. నేను ఒక మాట చెప్తానండి. యేసు ప్రభువును చంపడానికి అపవాది సముద్రములో తుఫాను రేకెత్తించింది, అర్థమైందా? కానీ దేవుడు యేసు ప్రభువునకు తోడై ఉండి గాలిని తుఫానును గద్దిస్తే నిమ్మలమైంది. అపవాది ఎప్పుడు కూడా నిన్ను చంపడానికో, నిన్ను పడద్రోయడానికో, నిన్ను ఆత్మీయంగా దేవునికి దూరపరచడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి నువ్వు దేవుని మీద ఆధారపడిన వాడవైతే దేవుడు నిన్ను కాపాడుతుంటాడు. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపోదు. నేను ఒక ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడతా, ఇట్లా యాక్సిడెంట్ అయింది సో అండ్ సో అని చెప్పి, అన్న ఒక మాట చెప్తున్నా, సీనియర్ ఆయన, యేసు ప్రభు చెప్పిన మాట గుర్తు చేస్తా, ఒక వెంట్రుక కూడా రాలిపోలేదన్న అంత పెద్ద యాక్సిడెంట్లో అని చెప్పిన. వెంట్రుక నిజంగా ఒక్కరిది కూడా ఒక వెంట్రుక కూడా రాలిపోలేదండి. నాకు ఇక్కడ గాయం కనిపిస్తుందా? ఇక్కడి నుంచి కూడా ఒక వెంట్రుక ఊడిపోలేదు. నమ్ముతారా? నిజంగా దేవుని యొక్క ఆశ్రయము, ఆయన ఇచ్చేటువంటి ఆ సెక్యూరిటీ, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత, మన కొరకు ఆయన చూపించేటువంటి జాగ్రత్త, కోడి తన పిల్లలను ఎలాగైతే రెక్కల కింద కాపాడుతుందో అలా ఆయన కాపాడుతాడు. మనకు దీర్ఘాయువును అనుగ్రహించబోతున్నాడు అంటే ఇంకా పాపాలు చేయమని కాదు, ఇంకా లోకానుసారంగా జీవించమని కాదు, ఇంకా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని అనుభవించమని కాదు. బిడా జాగ్రత్త, నిన్ను ఎప్పుడో తీసుకునేటువంటి కానీ ఒక ఛాన్స్ ఇస్తున్నా, బీ కేర్ఫుల్. నువ్వు నా పని చేయాల్సి ఉంది, నువ్వు ఇంకా నా కొరకు వాడబడాల్సి ఉంది, నువ్వు ఇంకా నా సేవలో కొనసాగాలి, నువ్వు అనేకులకు మాదిరిగా ఉండాలి, అనేకులను రక్షణలోనికి నడిపించాలి. నీ డబ్బు ముఖ్యం కాదు, నీ అంతస్తు ముఖ్యం కాదు, నీ పదవి ముఖ్యం కాదు, నీ ప్రాణమే లేకపోతే ఇవేవి నీకు. అందుకనే నీకు ఒక అవకాశం ఇస్తున్నా, జాగ్రత్త. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మరుసటి దినాన్ని నీకు ఇచ్చాడంటే నువ్వేదో గొప్పవాడివని కాదు, నువ్వు చేయాల్సిన పని ఉంది కాబట్టి, ఆయన పని నీవు కొనసాగించాలి కాబట్టి నీకు ఆయుష్ను అనుగ్రహించాడు. లేకపోతే ఈరోజు నువ్వు నేను సజీవ లెక్కలో ఉండేవారిని కాము. ఆయన దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తున్నాడు, నా రక్షణ నీకు అనుగ్రహిస్తానన్నాడు. నీవు పొందిన రక్షణను అనేకులకు కూడా అనుగ్రహించడానికి నువ్వు వాడబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మీ అందరికీ వందనాలు.